హై ఫ్రెండ్స్, మన దగ్గరికి అయితే ఎంఐ టీవీ వచ్చిందన్నమాట 43 ఇంచెస్. దీని ప్రాబ్లం చూసుకుంటే బ్లాంక్ ఫ్యూచర్లో ఉందన్నమాట. బ్యాక్ లైట్ అయితే ఆన్లో ఉంది, ప్యానల్ అయితే నాట్ వర్కింగ్. ఇప్పుడైతే ఇది ఎటుపక్క ప్రాబ్లం ఏంటని చెక్ చేసుకున్నాం. ఇప్పుడు చూసుకుంటే మనకి ఇందులో ఎస్టీ ప్యానల్ ఉన్నాడు. ఇప్పుడైతే మనం దీంట్లో వోల్టేజెస్ చెక్ చేద్దాము, కరెక్ట్గా ఉందా లేదా అనేసి. ఇక్కడ ప్యానల్ విసిసి వోల్టేజ్ చెక్ చేసుకున్నట్టయితే 12 వోల్ట్ కరెక్ట్గా ఉందన్నమాట. ఇప్పుడు విజిఎల్ వోల్టేజ్ అన్నది లేదన్నమాట. ఇప్పుడు చూడండి, విజిఎల్ వోల్టేజ్ డ్రాప్ అయింది. విజిహెచ్ వోల్టేజ్ ఇది కూడా అన్న డ్రాప్ అయిందనమాట. ఈ రెండు వోల్టేజ్ లేకుండా ఉంటే మనకు ఈ పీసీబీ అన్నది ఆఫ్సెట్ అయిపోతుంది అనమాట. ఏ వోల్టేజ్ అన్నది రెగ్యులేట్ అవ్వదు. ఇప్పుడు చూసుకుంటే నేనైతే ఇప్పుడు మళ్ళీ రిమూవ్ చేసి ఈ స్ట్రిప్ని అనేది రిమూవ్ చేసి ఆన్ చేస్తాను అనమాట టీవీని. టీవీ అయితే ఆన్ అయిందనమాట. ఇప్పుడు బ్యాక్ లైట్ చూడొచ్చు మీరు ఇక్కడ. ఇప్పుడైతే నేను మళ్ళీ మెజర్మెంట్ చేస్తాను అనమాట వోల్టేజ్, ఎందుకంటే ఈ స్ట్రిప్ రిలీజ్ చేశాను కదా ఇక్కడ నుండి. ఇప్పుడు చూడండి, నేనైతే విజిఎల్ దగ్గర అయితే పెడుతున్నాను. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు అనేది విజిఎల్ వోల్టేజ్ అనేది 5 వోల్ట్కి బూస్ట్ అయింది. చూడండి, 5 వోల్ట్ అన్నది వస్తుందన్నమాట. ఇప్పుడు విజిహెచ్ అన్న వోల్టేజ్ కూడా బూస్ట్ అయిందన్నమాట. చూడొచ్చు 22 వస్తుంది. ఇప్పుడు మనకు ప్రాబ్లం ఎటువైపుగా చూసుకుంటే మనకు ప్రాబ్లం అనేది ఇటు సైడ్ ఉందన్నమాట. ఇంతకుముందు ఇది కనెక్ట్ చేసినప్పుడు అయితే మనకు ఈ పీసీబీలో అన్నది వోల్టేజెస్ అన్నీ డ్రాప్ అయిపోయింది, ఏం లేదనమాట. ఇప్పుడు మనం ఇటు పక్క ఏంటి ప్రాబ్లం అని ఏమనేసి ప్యానల్ అనేది ఓపెన్ చేసి చూద్దాం. కట్ చేసాను. చూడండి ఫ్రెండ్స్, ఎస్టీ ప్యానల్ అయితే మనకు ఇటు సైడ్ కనెక్ట్ చేసినప్పుడు ఇటు సైడ్ బ్లాంక్ అయింది కదా. దీని ప్రాబ్లం ఏంటి అని ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకైతే ఈ స్కాలర్ బోర్డ్ అనేది ప్రాబ్లం వచ్చిందనమాట. ఇప్పుడు ఈ స్కాలర్ బోర్డ్ని అయితే మనం రీప్లేస్మెంట్ చేసాము సక్సెస్ఫుల్గా. ఇప్పుడు రీప్లేస్మెంట్ చేసిన తర్వాత పిక్చర్ చూడండి మనకు ఏ కండిషన్లో ఉంది అనేసి. చూసారా, ఏంటి ప్రాబ్లం అని చూసుకుంటే మనకి స్కాలర్ బోర్డ్ అనేది ప్రాబ్లం వచ్చిందనమాట. ఇది ఉంది కదా, ఈ 3 హిస్టరీ వెళ్ళే స్కాలర్ బోర్డులో ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడైతే దీన్ని అయితే చేంజ్ చేశాను. మొక్క ఎక్కడ గడి పెడతాము. ఓకే, మన వరకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దీన్ని మనము ఎలా ఫైండ్ అవుట్ చేసాము, దీన్ని ఎలా రిపేర్ చేసాము అనేసి నెక్స్ట్ మంత్లో 23, 24, 25 అనమాట ట్రైనింగ్ ఉంటుందన్నమాట. ఎల్ఈడి ఎల్సీడీ టీవీకి సంబంధించింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో అనేది జాయిన్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో ఉన్నది లింక్ ఇస్తాను. థ్యాంక్ యూ.